వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మనమందరం కూడా ఏదైతే పొట్టాయిపాలెం కలుజు ఉందో అక్కడ ఉన్నాము. ఈ పొట్టాయిపాలెం కలుజు అంటేనే ప్రతి ఒక్కరి కూడా ప్రాణాలు తీసే యముడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఈ కలుజు మార్గంలో అటు పక్కన ఉన్న ప్రజలు కానివ్వండి, ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. అదేవిధంగా చాలామంది కాళ్ళు చేతులు వీరుగా కొట్టుకొని అవిటి వాళ్ళలాగా బ్రతుకుతున్నారు. దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఏదైతే పొట్టాయిపాలెం కలుజు ఉందో అక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తాము, మీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కానీ 40 సంవత్సరాల నుంచి ఒక్క నాయకుడు ఈ కలుజుపల్లిని పూర్తి చేయలేదు. కానీ ఒకే ఒక్క నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీన్ని రేపు 5వ తేదీ బ్రహ్మాండంగా 4.5 కోట్ల రూపాయలతో బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే పని చేసే వ్యక్తి ఎవరైనా సరే అతనికి వీపు మీద తట్టి సబాష్ హీరో అని చెప్పాలా. మాటలు మాట్లాడేవాళ్ళు, డ్రామాలు చేసేవాళ్ళు, టమారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పిన మాట కోసం పదవిని కూడా వదులుకుంటాడు, చెప్పిన మాట కోసం రోడ్డు మీద పైన వస్తాడు, చెప్పిన మాట కోసం అధికారులతో కూడా పోరాటం చేసుకుంటాడు. అటువంటి నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు, అంటేనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను ఒక్క మాట చెప్పదలుచుకుంటున్నా. శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మిగతా నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులు ఎక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కిడ్నాప్ చేస్తారో. కాబట్టి రూరల్ ప్రజలారా, శ్రీధర్ రెడ్డిని కిడ్నాప్ కాకుండా కాపాడుకోండి. మీరు శ్రీధర్ రెడ్డిని కాపాడుకుంటేనే మీ రూరల్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిపోద్ది. ఒక్క శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధినే జనాలు తట్టుకోలేకపోతుంటే శ్రీరామచంద్రుడి యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఏ విధంగా శ్రీరామచంద్రుడికి అండగా ఉన్నాడో ఆ విధంగా మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి ఒక లక్ష్మణులాగా అన్న చూపించిన బాటలో ఎక్కడ అభివృద్ధిలో తేడా లేకుండా, ఏ సంక్షేమ పథకాల్లో కూడా అవకతవకలు జరగకుండా ప్రజలకు ఇద్దరు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డిని మిగతా నియోజకవర్గాలు ఉన్న ప్రజలు కిడ్నాప్ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అస్సలాము అలైకుం. జై హింద్.